పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమున దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు చెల్లిదేస్తూ దేవుని పరిశుద్ధ వాక్య భాగంలోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న మాట మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలిపించి ఒక చోట సమకూర్చి, నేను మీ వినికిడిలో నేడు నేను మీకు ఏ విషయాలు అయితే చెప్తున్నానో దేవుని కట్టడలను దేవుని విధులను వాటన్నిటిని మీరు విని నేర్చుకుని వాటిని అనుసరించి మీరు నడవాలి అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. మోషేను పంపించి అలాగే ఈరోజు ఒక సేవకుడి ద్వారా దేవుడు తన వాక్యాన్ని తన కట్టడలను మనకు తెలియచేసినప్పుడు, మనకు వినిపించినప్పుడు వాటిని మనం విని వాటిని అనుసరించి నడిచేటువంటి వారమై మనం ఉండాలి. నిజంగా ఈరోజు దేవుని నమ్మిన మన జీవితంలో, ఆయన సన్నిధికి వెళుతున్న మన జీవితాల్లో నిజంగా మనందరం కూడా ప్రార్థనలకు వెళుతున్నాం, చర్చికి వెళుతున్నాం. ప్రతి ఆదివారం వెళ్ళిన మన జీవితంలో సేవకుడి ద్వారా దేవుడు తన కట్టడలు విధులు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు వాటిని మనం విన్నప్పుడు నిజంగా మనందరం కూడా వాటిని అనుసరించి నడిచి జీవితాలు మనం కలిగి ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యం చెల్లుతుంది, ఎవడైతే నా ఆజ్ఞలను నా కట్టడలను శ్రద్ధగా విని వాటిని గైకొని వాటిని అనుసరించి జీవిస్తాడో వానికి నా దీవెనలన్నీ కలుగుతాయి, నా ఆశీర్వాదాలన్నీ వస్తాయని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు ఎంతమంది మన జీవితాల్లో దేవుని కట్టడలను విని వాటిని అనుసరించి నడిచేవారమై ఉన్నాం, అనుసరించి నడిచే స్థితి కలిగిన వాళ్ళమై ఉన్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా నీవు నేను ఎవరికి వారిగా ప్రశ్న వేసుకుందాం. నేను దేవుని వాక్యం విని దాన్ని అనుసరించి నడుస్తున్నానా లేదా? అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నానా లేదా? అలాంటి మనసు నాకు ఉందా లేదా? ఏదో వింటున్నాను, వింటున్నాను, వాటిని విడిచిపెట్టేస్తున్నాను అనే జీవితాలు కలిగి ఉంటే ఎంతకాలం మనం క్రీస్తులో ఉన్నా దేవునిలో ఉన్నా వ్యర్థమే. కానీ ఈరోజు దేవుడు ఆశపడేది ఏంటంటే మనం ఆయన మాట విని వాటిని అనుసరించి నడిచే వారుగా మనం బ్రతకాలి. అప్పుడు మనం ఆయన కుమార్తెలకు జీవించగలుగుతాం. అంతేకాని ఆయన మాట వినేసి వెళ్ళిపోతే ఆయన బిడ్డలం ఎప్పటికీ కాలేం. ఆయన మాట వినేవారం ఎప్పటికీ కాలేం. దేవుని మాట విన్న ప్రతి మాటను మనం అనుసరించి నడిచేటువంటి తత్వము కలిగి స్వభావం కలిగి మనం బ్రతకాలి. అలా బ్రతకలేని వారందరూ దేవునికి దూరం అయిపోయారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు, దేవుడు వారిని వదిలేసాడు అలాంటి వారిని. కానీ నిన్ను దేవుడు వదలక మునిపే, నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టక మునిపే నువ్వు ఆయన మాటలను విని అనుసరించి నడవడం నేర్చుకోవాలి, ఆ ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. అలా ఉంటేనే దేవుడు మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు. అలా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకెళ్తాడు. మనం గనక అలా లేని పక్షంలో వాటిని అనుసరించి విని కూడా వాటిని అనుసరించి నడవకపోతే దేవుడు మనల్ని వదిలేసే పరిస్థితి ఉంది, దేవుడు మనకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. కనుక అలాంటి పరిస్థితులు ఎవరూ తెచ్చుకోకుండా దేవుని యొక్క మాటలు విని అనుసరించి నడిచే మంచి ఉన్నతమైన ఆత్మీయ జీవితాలు కలిగి మనందరము క్రీస్తులు అనుదినము కూడా నడిపించబడుదుముగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన యేసయ్య నీకు వందనాలు ప్రభు. మేము నీ మాటలు విని వెళ్ళిపోయేవారుగా కాకుండా, నీ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా, నీ మాటలను పక్కన పెట్టేవారుగా కాకుండా, నీ మాటలను నిర్లక్ష్యం చేసేవారుగా కాకుండా, నీ మాటను విని నేర్చుకుని వాటిని అనుసరించి నడిచే ఆత్మీయ జీవితాలను అయ్యా ప్రతి దినము మాకు దయచేసి సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.